సప్తమం కాలరాత్రి చ. ఈ 7వ రోజుని కాలరాత్రి స్వరూపంలో ఆరాధన చేయడం జరుగుతోంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించవలసింది ఏమిటి అంటే, నవరాత్రులు ఏ విధంగా మనం ఆచరిస్తున్నామో, ఏదేని ఒక కారణం చేత 9 రోజులను మనం నవరాత్రులుగా ఆచరించలేకపోతే, చివరి 3 రోజులను త్రిరాత్రములుగా ఆచరించేటువంటి ఒక మార్గం ఉన్నది. ఆ 3 రోజుల యందు అమ్మవారిని మహాసరస్వతి, మహాగౌరి, మహాలక్ష్మి స్వరూపంలో ఆరాధన చేస్తారు. 7వ రోజు మనం సరస్వతిగా, 8వ రోజు దుర్గాష్టమి గౌరిగా, 9వ రోజు సిద్ధిదాత్రి లక్ష్మిగా 3 రోజులు అమ్మవారిని ఆరాధన చేసి తర్వాత కలశోద్వాసన చేయడం అనేటువంటిది కూడా ఆచారంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ 7వ రోజు మనందరం సహజంగా మూలా నక్షత్ర సరస్వతి పూజ అనేటువంటి పూజను కూడా నిర్వహిస్తున్నాం. కాలరాత్రి అనే స్వరూపాన్ని కూడా ఆరాధన చేస్తున్నాం. తాంత్రిక మార్గంలో రాత్రిపూట అమ్మవారికి హోమాదులు నిర్వహిస్తూ తాంత్రిక పూజలు నిర్వహించేటువంటి మార్గం కూడా ఉంది. కానీ అది వేదముల యందు చెప్పబడి లేదు, వేదముల యందు నిషిద్ధము. కాబట్టి మన సరస్వతీ పీఠం యందు ఆ కాలరాత్రి, నిశిరాత్రి, అర్ధరాత్రి పూజ అనేటువంటిది ఉండదు. ఇక్కడ అమ్మవారిని మహాసరస్వతిగా, మూలా నక్షత్ర సరస్వతిగా మనం ఆరాధన చేస్తాము. ఆ రోజు అనేక మంది విద్యార్థులు ఇక్కడ అక్షరాభ్యాసము చేసి అమ్మవారి అనుగ్రహంతో విద్యను మొదలు పెడతారు. అదేవిధంగా పిల్లలందరూ కూడా సరస్వతి హోమంలో వాటిలో భక్తులు పాల్గొంటారు. కాబట్టి ప్రత్యేకించి ఆ రోజు సరస్వతిని ఆరాధన చేయడం ద్వారా విశేషమైన భక్తిని, విశేషమైన జ్ఞానాన్ని భక్తులు పొందవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం, కాలరాత్రి అంటే ఏమిటి, అసలు ఆ వచ్చినటువంటి స్వరూపం ఏమిటి? దీన్ని మనం చండీ సప్తశతిలో గనక చూస్తే, రక్తబీజుడు అనేటువంటి ఒక రాక్షసుడు, రక్తబీజుడు, వీడు ఆ రాక్షసుడి యొక్క వరం ఏమిటి అంటే, ఒక రక్తపు చుక్క కింద పడింది అంటే దాంట్లోంచి అనేక మంది సమానమైన బలం, సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి రాక్షసులు అనేక మంది ఆ రక్తం నుంచి ఉద్భవిస్తారు. కాబట్టి రక్తబీజుడు, అక్కడ రక్తమే బీజం అవుతోంది. ఆ రక్తం నుండి అనేక మంది రాక్షసులు ఉద్భవిస్తున్నారు కాబట్టి వీడు రక్తబీజుడు అయ్యాడు. వీడిని సంహరించడం ఆ దేవతలకు చాలా దుష్కర్మంగా, అంటే చాలా కష్టంగా పరిణమించింది. ఎందుకంటే వాడిని ఏ విధంగా, ఎటువంటి శస్త్రాలతో, ఎటువంటి అస్త్రాలతో సంహరిద్దామనే ప్రయత్నం చేసినా వాడి రక్తం కింద పడడం, దాని నుంచి తద్రూప అటువంటి రాక్షసులే అనేక మంది ఉద్భవించడం, వీరందరి నుంచి మళ్ళీ యుద్ధం చేయడం, అనేక మంది మళ్ళీ ఉద్భవించడం. ఒకరిని చంపుదామంటే 10 మంది పుడుతున్నారు. అలా పుట్టుకొచ్చేటువంటి వారిని సంహరించడానికి ఒక ప్రత్యేకమైన స్వరూపంలో అమ్మవారు అవతారాన్ని పొందారు. అదే కాలరాత్రి స్వరూపం. ఆ స్వరూపంలో ఆ రాక్షసుడిని సంహరిస్తున్న క్రమంలో వాడి శరీరం నుంచి స్రవిస్తున్నటువంటి రక్తపు చుక్కల్ని ఒక్కదాన్ని కూడా కింద పడకుండా అమ్మవారు పాత్రతో పట్టుకొని పానం చేస్తూ వారిని సంహరించారు. నిరక్తశ్చ మహీపాల అని చెప్పేసి మనకు చండీ సప్తశతి యందు శ్లోకంలో చెప్తారు. వాడు రక్తాన్ని పోగొట్టుకొని తేజస్సును కోల్పోయిన వాడై విగత జీవి అయి భూమిపై పడిపోతాడు. ఆ విధంగా ఆ రాక్షసుని నుంచి అమ్మవారు లోకాల్ని రక్షించారు. ఇది ఇతివృత్తం. అయితే దీంట్లో నుంచి మనం గనక తాత్విక దర్శనం కొంచెం లోపలికి వెళ్ళి అర్థాన్ని గనక పరిశీలించినట్లయితే, ఈ రక్తబీజుడు ఎక్కడున్నాడు అంటే మనందరిలో కూడా ఉన్నాడు. ఒక కోరిక పోయింది అంటే 4 కోరికలు పుట్టట్లేదా? ఒక కోరిక తీరింది, ఇంక ఈ కోరిక తీరింది కాబట్టి నేను జీవితంలో మళ్ళీ కోరిక కోరను అనే స్థితిలో ఎంతమంది ఉన్నారు? అది అసంభవం. ఒక కోరిక తీరింది అంటే మళ్ళీ వెంటనే ఇంకొక కోరిక వచ్చేస్తుంది. అంటే మన మనస్సే రక్తబీజుడు అవుతున్నాడు. అటువంటి ఆ రక్తబీజుడి నుంచి రక్షించాలి, ఆ గుణం పోవాలి అంటే దాన్ని భగవద్మయం చేయాలి. అంటే అలా భగవద్మయం చేయించేటువంటి శక్తి మన లోపల, ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి శక్తి. ఇక్కడ అమ్మవారిని రాత్రి అనగా ఆమె నల్లగా ఉంటుంది అనేటువంటి స్వరూపంలో ఒక విశేషార్థం తీసుకోవాలి. మనలోంచి ఉన్నటువంటి తమస్సును ఆమె గ్రహించడం చేత ఆమె నలుపు రంగును పొందింది. మనకి తనకున్నటువంటి గౌరవాన్ని ఇచ్చేసింది. అంటే అమ్మవారిని ఇక్కడ ఆరాధన చేయడం ద్వారా భక్తుడికి ఏమొస్తుంది అంటే, అమ్మవారిలో ఉండేటువంటి జ్ఞానం వీళ్ళలోకి వస్తుంది. వీళ్ళలో ఉండేటువంటి అజ్ఞానాన్ని మొత్తాన్ని, ప్రపంచంలో ఉండే అజ్ఞానం మొత్తాన్ని ఆమె స్వీకరించడం చేత ఆమె లోపల ఆ అజ్ఞానం చీకటిగా మనకు కనబడుతుంది. అందుకే కాలరాత్రి అనే స్వరూపం చెప్పారు.
ఆ విధంగా ఇక్కడ అమ్మవారు పరిపూర్ణమైన జ్ఞానస్వరూపిణి. ఆ జ్ఞానస్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం చేత మన లోపల తమో రూపంలో, రాత్రి రూపంలో ఉన్నటువంటి ఆ అజ్ఞానం పోద్ది. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో కూడా ఒక శ్లోకంలో చెప్పినట్లుగా అవిద్యానామంత స్థిమిర మిహిరద్వీప నగరి అని చెప్తారు. అవిద్య అనేటువంటి తిమిరం, అంటే అవిద్య అనేటువంటి చీకటిని తొలగించేటువంటిది ఈ కాలరాత్రి. కాబట్టి ఈ స్వరూపంలో అమ్మవారిని పూజించడం చేత మనలో జన్మాంతరాలుగా కూడుకట్టుకొని ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటిది ఏదైతే, మోహం అనేటువంటి ఏదైతే చీకటి ఉందో దాన్ని తొలగించే స్వరూపం. కాబట్టి ఆ స్వరూపంలో అమ్మవారిని పూజించి అందరూ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు. శ్రీమాత్రే నమః. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.